అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశవ్యాప్తంగా మేజర్ పోర్టులో రేపు 28 నుంచి కార్మికులంతా నిరవధిక సమ్మెలు అయితే పాల్గొంటున్నారు. అసలు ఎందుకు ఈ సమ్మె చేస్తున్నారు, అసలు వీళ్ళ డిమాండ్లు ఏంటి, వీళ్ళ షరతులు అయితే వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఎందుకు ఈ నిరవధిక సమ్మె చేస్తున్నారు రేపు 28 నుంచి? ఏంటి మీ షరతులు, మీ డిమాండ్స్ ఏంటి? పోర్ట్ అండ్ డాక్ కార్మికులకి ప్రతి 5 సంవత్సరాలకి వేజ్ రివిజన్ జరగవలసి ఉంది. కానీ ఈసారి మాత్రం 32 నెలలు అయినప్పుడు కూడా ఇంతవరకు ఆ వేజ్ రివిజన్ అనే తుది చర్చలు మాత్రం జరగలేదు. ఈ చర్చల్లో దాదాపు 7 సార్లు వేరియస్ ప్లేసెస్లోని మేనేజ్మెంట్ వారు, షిప్పింగ్ మినిస్ట్రీ వాళ్ళు సమావేశాలు పెట్టినప్పటికీ అది మాత్రం పరిష్కారం కాలేదు. అందుచేత ఇంత కాలం జరిగింది కాబట్టి పోర్ట్ అండ్ డాక్ కార్మికులు కోఆర్డినేషన్ కమిటీ కూర్చుని టూటికోరంలోనే దేశవ్యాప్తంగా 28వ తేదీ నుంచి సమ్మె చేయాలన్నటువంటిది పిలిపించింది. ఆ పిలుపులో భాగంగానే ఈవేళ సమ్మె చేయాలన్నటువంటిది నిర్ణయం జరుగుతుంది. సార్, దీనికి మీరు ఏ ఏరియాల నుంచి, ఏ పోర్టు నుంచి మీకు మద్దతు అయితే లభిస్తుంది? మొత్తం దేశం మొత్తం మీద ఉన్నటువంటి మేజర్ పోర్టులు, కలకత్తా పోర్టు ఉంది, పరదీప్ పోర్టు ఉంది, విశాఖపట్నం పోర్టు ఉంది, చెన్నై పోర్టు ఉంది, టుటికోరిన్ పోర్టు ఉంది, గోవా పోర్టు ఉంది, బాంబే పోర్టు ఉంది, కండ్లా పోర్టు ఉంది. మొత్తం అన్ని పోర్టుల్లో ఉన్నటువంటి కార్మికులు, పోర్ట్ అండ్ డాక్ కార్మికులు కూడా 28వ తేదీ నుంచి సమ్మె చేస్తారు. మా న్యాయమైన హక్కులు తీరిన దాకా సమ్మె మాత్రం కొనసాగించడం జరుగుతూ ఉంటుంది. చెప్పండి, ఏం చెప్తారు మీరు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చాక కూడా ఈ ముఖ్యంగా దేశ అవసరాలు తీర్చేటటువంటి కీలకమైన మేజర్ పోర్ట్ అండ్ కార్మికుల యొక్క ఉద్యోగుల యొక్క వేతన సవరణ ఎప్పుడూ లేని రీతిలో కండిషన్లు పెట్టి ఈరోజు ప్రధానంగా ఆటంకపరుస్తూ ఉంది. కాబట్టి ఎటువంటి షరతులు లేనటువంటి వేతన ఒప్పందం జరగాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండు. డిఏని బేసిక్లో మెర్జ్ చేసి ఫిట్మెంటు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే బోనస్ గత 3 ఏళ్ళది కూడా ఇంతవరకు పరిష్కారం చేయలేదు. దానికి వెంటనే కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే మేజర్ పోర్టుల యొక్క ఆస్తుల్ని ఈరోజు నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పథకం కింద అమ్మేస్తూ ఉన్నారు కార్పొరేట్లకి, విదేశీ కంపెనీలకి. ఈ అమ్మకాలను ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఆఖరికి పోర్ట్ అండ్ డాక్ కార్మికులకి, అధికారులకి వైద్యం అందజేసే పోర్ట్ హాస్పిటల్స్ సైతం పీపీపీ మోడల్లో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలని నిర్ణయం చేసింది. విశాఖపట్నం పోర్ట్ హాస్పిటల్ని పీపీపీ కింద ఇవ్వకూడదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, ఈ నిరవధిక సమ్మె కోసం ఏం చెప్తారు మీరు? ప్రధానంగా ఇప్పుడున్న ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది. ప్రజాస్వామ్యంగా 1/1/2022 నుంచి న్యాయసమ్మతంగా రావాల్సిన వేజెస్ని 8 మీటింగుల్లో కండిషన్స్ పెట్టి, ఇప్పుడు లేని విధంగా హిస్టారికల్ కండిషన్స్ పెట్టి ఈ వేజ్ని ఏ విధంగా కూడా జరగలేకుండా చేయటం అన్నది ప్రజా వ్యతిరేక విధానం. దీన్ని వ్యతిరేకిస్తూ మొత్తం 11 మేజర్ పోర్ట్స్లో ఉన్న అన్ని యూనియన్స్ తాలూకా ఫెడరేషన్స్ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ కింద ఫామ్ అయ్యి అందులో తీసుకునే నిర్ణయాన్ని ఏంటంటే ప్రధానంగా 28 నుండి ఇండెఫినెట్ స్ట్రైక్ వెళ్ళి గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకొచ్చి న్యాయసమ్మతమైన వేజ్ అగ్రిమెంట్ కోసం ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ప్రధాన ఉద్దేశంతో ఈ స్ట్రైక్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అలాగే ఈ పోర్ట్ ఆస్తులు, ప్రధానంగా పోర్ట్ ఆస్తులు ఏం చెప్తారు? ముఖ్యంగా మాకు అంతకుముందు ట్రస్ట్ అని ఉండేది. దాన్ని రిప్లేస్ చేస్తూ ఇప్పుడు అథారిటీస్ కింద తీసుకొని పోర్టు మీద ఉన్న హక్కులు మొత్తం ఆస్తుల మీద కానివ్వండి, మా రిజర్వ్స్ ఫండ్ మీద ఉన్న ఆస్తులని అంతా కూడా ప్రభుత్వం తీసుకొని వాళ్ళ చేతుల్లో పెట్టి ఇప్పుడు ఈ ఆస్తుల్ని అమ్మకానికి పెట్టడం, ఈ మా సేఫ్గా ఉంచిన ఈ డిపాజిట్స్ని కూడా ప్రమాదకర పరిస్థితుల్లో రాబోయే కాలంలో పెన్షనర్స్కి కూడా పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి కూడా క్రియేట్ పరిస్థితి ఉందని చెప్పేసి మేమందరం అనుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ సామాజిక మార్పు కోసం కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ అన్నది ఒక అతి పేదవాడు. ఇక్కడ ఫైన్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో కలాసి లోయెస్ట్ రంగ్ పోస్టులో చేసిన వ్యక్తి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి అదే పోర్టులకి, అంటే కాండ్లా పోర్టుకి చైర్మన్ అయ్యారు ఐఏఎస్ఐ. సో అటువంటి సామాజిక మార్పు చిహ్నాలైనటువంటి పబ్లిక్ రంగ సంస్థల్ని ఎవరికో కట్టబెట్టి, పోర్టు ఉంటుంది ఎక్కడ ఎవరి చేతిలో ఉంటుంది, అందులో దోపిడీ ఉంటుంది. మాకు ₹1,00,000 వచ్చే జీతం పాపం 7-8 వేలకు చేయించుకొని కార్మిక దోపిడీ కూడా ఈ విధంగా చేయడానికి పూనుకోవటం అన్నది ప్రజా వ్యతిరేక విధానాలు. ఇవి తప్పకుండా దీనికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేనైతే భావిస్తాను.
ఇది పోర్ట్ ఆస్తులన్నీ దుర్వినియోగం చేస్తున్నారు. ఇంతకుముందు ట్రస్ట్ పేరు మీద పోర్ట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అని ఉండేది, అలాంటిది పోర్ట్ అథారిటీ అని చెప్పి ఇవన్నీ కార్పొరేట్ కంపెనీలకైతే కట్టబడుతున్నారు. అలాగే వేజెస్ విషయంలో మొత్తం దేశవ్యాప్తంగా 11 మేజర్ పోర్టులకు సంబంధించి మా వేజెస్ సంబంధించి అన్ని ఈ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం పరిష్కరించకపోతే మేము నిరవధిక రేపు 28వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెకి అయితే పాల్గొంటున్నాం. మొత్తం 11 పోర్టుల నుంచి కార్మికులందరూ. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా సమాలోచన చేసి మా డిమాండ్లు పరిష్కరిస్తారని చెప్పి చేస్తారని చెప్పి వీళ్ళు కోరుకుంటున్నారు. అలాగే చేయని పక్షంలో రేపు 28 నుంచి దేశవ్యాప్తంగా అయితే నిరవధిక సమ్మెకు అయితే మేము పిలుపునిస్తున్నామని చెప్పి పోర్ట్ కార్మికుల సంఘం నాయకులు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, A బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.